భద్రతా బలగాలు కంచుకోటగా మారాక తీవ్రవాదం స్ట్రాటజిక్గా జమ్మూ వైపుకి షిఫ్ట్ అయింది. మీరు గమనించండి, ఇప్పుడు ఈ పహల్గాం అనంతనాగ్ జిల్లాలో ఉంటుంది. మీకు పీర్ పంజాల్ ప్రాంతము, ముఖ్యంగా కిస్తవారా, పీర్ పంజాల్, జమ్మూలోని ప్రాంతాలపైన తీవ్రవాద దాడి పెరిగింది. మీకు లాస్ట్ 5 yearsలో తీవ్రవాదుల అటాక్లో మరణించిన వారిలో 40% జవాన్స్ మీకు జమ్మూ ప్రాంతంలోనే మరణించారు. అంటే జమ్మూ ప్రాంతానికి వ్యూహాత్మకంగా తీవ్రవాదం షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్ అయినప్పుడు ఇప్పుడు పీర్ పంజాల్ ప్రాంతంలో దాడులు కూడా జరిగాయి. పీర్ పంజాల్ నుంచి కిస్తవారా, ముఖ్యంగా కిస్తవారా నుంచి పహల్గాంకు రూట్ ఉంటుంది. సో అందువల్ల అక్కడి నుంచి తీవ్రవాదులు, ఇప్పుడు ఈ తీవ్రవాదులు కూడా అక్కడి నుంచే వచ్చి ఉంటారని అంచనా. సో దాంతోపాటు మీకు టన్నెల్ పైన దాడి జరిగింది ఒకసారి, అది పహల్గాం నుంచే వచ్చారు తీవ్రవాదులు. సో అందువల్ల చాలా క్లియర్గా ఇది